అట్లస్ సైకిల్ అత్తగారు బెట్లే తెలంగాణ బ్యాక్డ్రాప్ 98 పీరియాడికల్ సబ్జెక్టు వరంగల్లో జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్ తీసుకొని చేస్తున్న కథ ఇది. అప్పటి కల్చర్, అప్పటి అనుబంధాలు, వాటి మీద అన్నీ మిళితం ఉంటున్నాయి. మంచి హాస్యభరిత చిత్రం. హాస్యంతో పాటుగా ఎమోషన్స్ కూడా ఉంటున్నాయి దీంట్లో. ఇది May 5th నుండి షూటు స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ షెడ్యూల్ అది. తర్వాత జూలైలో సెకండ్ షెడ్యూల్ తోటి సినిమా పూర్తవుతుంది. సెప్టెంబర్ రిలీజ్ చేయాలని అనే ప్లాన్ చేస్తున్నాం. మా హీరో గారు కార్తిక్ రాజ్ గారు, మన అధర్వ కౌశల్య కృష్ణమూర్తి చేశారు. ఆయన దీన్ని హీరోగా చేస్తున్నారు. అండ్ కాజల్ చౌదరి అనగానగా అని కొత్త చాలా హిట్ మూవీ దాంట్లో వేసింది. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, భీమనేని గారు దీంట్లో నాతో పాటు వర్క్ చేస్తున్నారు. అట్లా సైకిల్ అత్తగారు పెట్టలే తెలంగాణ బ్యాక్డ్రాప్ డైరెక్టర్ గారు చెప్పినట్టు 1980s జరిగిన స్టోరీ అనమాట. మై లీడ్ పేర్ ఇస్ కాజల్ చౌదరి. ఇప్పుడే రీసెంట్ సక్సెస్లో ఉంది ఈటీవీ విన్లో అనగనగా మూవీతో. అండ్ థ్యాంక్స్ మా ప్రొడ్యూసర్ గాలి కృష్ణ గారు, అండ్ మా కో ప్రొడ్యూసర్ రూపా గారు, అండ్ మా డిఓపి గారు శేఖర్ గారు. శేఖర్ ఆల్రెడీ తెలుసు, ఆయన డైరెక్షన్ చేశారు అండ్ డైరెక్టర్ కమ్ డిఓపి. సో వెయిటింగ్ ఫర్. అండ్ ఇప్పుడు ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది, ముందు ముందు మాట్లాడాలనుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. It is my great pleasure to be a heroine as a main lead in this movie, because when I heard the script, it is really unique, and I can tell you very honestly, Abhi, say that you guys will enjoy this writing, because it's something which is not seen very commonly. It's a very unique and a very nice script, and we have an amazing team to work on it, and I'm pretty sure that we'll come up with something which audience will definitely love it. Also, I would like to say to everybody that thank you so much for showing love to Anaganaga, and I expect more and same kind of love for this movie also, as this is also a very unique movie. This is going to be one of those movies from Telugu industry which has after seeing that you will have some impact in your life for sure. Thank you so much. మా ఈవెంట్కి వచ్చినందుకు మీడియా అందరికీ థ్యాంక్స్ అండి. ఇది అదే రాజన్న చెప్పినట్టు 80sలో జరిగే ఒక బ్యూటిఫుల్ స్టోరీ అండి. తెలంగాణ పీపుల్కి అండ్ అప్పట్లో 80sలో సైకిల్ తొక్కిన ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ. ముందు ముందు ఇంకా మంచి న్యూస్తో వస్తామండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. పూజకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన పెద్దలకి, మీడియా పెద్దలకి ధన్యవాదాలండి. ఫస్ట్ ఈ స్టోరీ రాజుగారు చెప్పిన స్టోరీ ప్రకారం ఒక కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ అండి. మనం 80sలో 90sలో పుట్టిన వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ అది. ఆ పాత రోజుల్లో ఆయన చాలా చక్కగా చెప్పారు. సో ఈ సినిమాకి ఈ అవకాశం నాకు ఇచ్చిన కృష్ణ గారికి, వెంకటేశ్వరరావు గారికి, అండ్ రూపా గారు ప్రొడక్షన్ టీమ్, అండ్ మా హీరో గారు కార్తిక్ రాజ్ గారు, అండ్ కాజల్ చౌదరి గారు, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సురేష్ అన్న మళ్ళీ కలిసి చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వెయిట్ చేసిన నా ఫ్రెండ్స్, ప్రెస్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎస్ఆర్కే సినిమాలో అట్లా సైకిల్ అత్తగారు పెట్టలేదు, రాజు దుస్సా గారు నిర్మిస్తున్నారు, దర్శకత్వం వహిస్తున్నారు. గాలి కృష్ణ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, నేను నిర్మిస్తున్నాము. హీరో కార్తిక్ రాజ్ గారు అండ్ కాజల్ చౌదరి హీరోయిన్గా ఈ సినిమాని ముందుకు నడిపిస్తున్నారు. డిఓపి శేఖర్ అండ్ సురేష్ బబ్లీ గారు మ్యూజిక్ డైరెక్టర్గా, ఆర్ట్ డైరెక్టర్ రవికుమార్, వీళ్ళందరూ మా టెక్నీషియన్స్గా మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. సో June 5th ఫస్ట్ షెడ్యూల్కి వెళ్తున్నాము. సో త్వరలో మేము ముందుకు రాబోతున్నాము.